Hey guys, welcome to my channel Miss Mom. Na peru Shalini Singhdar and I'm back with another day in my life vlog and specially ee video lo nenu Kedar related ok update istanu. Na day ni nenu na skincare routine tho start chesanu. ఆ తర్వాత నేను ఇమిడియట్లీ రూబీని సుసు బ్రేక్ కి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఫర్ హెల్త్ అండ్ హైజీన్ రీజన్ కోసం నేను తన్ని నా బెడ్రూమ్ లోనే పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ ఎవ్రీ 2 to 3 hours ఒక్కసారి వచ్చి సుసు బ్రేక్ కి తీసుకెళ్తాను. మీన్ వైల్ కేదార్ వాళ్ళ తాత దగ్గర రిలాక్స్ అవుతున్నాడు. ఇప్పుడు నేను కేదార్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. యూజువల్లీ వచ్చేసి నేను వాడికి మిల్కే పెట్టేసేది, బట్ ఈ మధ్య నేను మజ్జిగన్నం ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ 4 days నుంచి కేదార్ హెల్త్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ కేదార్కి వచ్చేసి డీసెంట్రీ వచ్చేసింది. సో హీ వాజ్ రియలీ సీరియస్. అందుకే ఇంట్లో హైజీన్ ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషలీ రూబీ ఉండే చోట అయితే ఇంకా డబల్ కేర్ తీసుకుంటా ఉన్నాను నేను. అయితే ఫస్ట్ నేను నా రూమ్నే 3 times ఫెనాయిల్ వేసి తుడిచిన తర్వాతే నేను రూబీని అక్కడికి తీసుకెళ్ళి కడుతుంటాను. ఎందుకంటే ఇటుపక్క కేదార్కి హెల్త్ బాగాలేదు, ఇటుపక్క రూబీకి కూడా చాలా సీరియస్గా ఉంది. నా కండిషన్ కూడా టు బీ ఆనెస్ట్ ఇట్ వాజ్ రియలీ స్ట్రెస్ఫుల్. ఇంకా రూబీని ప్రాపర్గా సెటిల్ చేసేసిన తర్వాత నేను మిగతా రూమ్స్ అండ్ హాల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఈ లోపల అమ్మ వచ్చేసి ఈరోజు ఇడ్లీ అండ్ శార్వా చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి 20 minutes తర్వాత వచ్చేసి నేను వాడికి మెడిసిన్ పోస్తూ ఉన్నాను. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వేసేటప్పటికి ఫుల్లీ వామిట్ చేసేస్తూ ఉన్నాడు. ట్రస్ట్ మీ గైజ్, హీ వాజ్ రియలీ ఇన్ అ బ్యాడ్ కండిషన్. కేదార్ వచ్చేసి మా అమ్మ నాన్న దగ్గర ఇచ్చేసిన తర్వాత నేను కూడా గబగబా టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఐ వాజ్ రియలీ టైర్డ్ అండ్ సూపర్ డూపర్ హంగ్రీ. అండ్ అమ్మ వచ్చేసి ఇడ్లీ అండ్ శార్వా చాలా టేస్టీగా చేస్తుంది. సో ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ మళ్ళీ వచ్చేసి ఒక క్విక్ బ్రేక్ఫాస్ట్ తయారు చేశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను కేదార్కి అట్ ఏ టైం ఎక్కువ పెట్టకుండా కొంచెం కొంచెంగా మల్టిపుల్ టైమ్స్ పెడుతున్నాను. కేదార్కి ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను రూబీకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేకి వచ్చేసాను. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం సిన్స్ మోర్ దెన్ 10 years నేను రూబీకి ఇలాగే ఫీడ్ చేస్తున్నాను. ఫీడ్ చేసిన తర్వాత ఐ మేక్ ష్యూర్ దట్ మై హ్యాండ్స్ ఆర్ సూపర్ క్లీన్ జస్ట్ టు మెయింటైన్ హైజీన్. ఆ తర్వాత కేదార్ గారిని బజ్జో పెడుతున్నాను ఫ్రెండ్స్. వాడిని ఇలా ఊపందే వాడు నిద్రపోడు. ఇంకా కేదార్ హాయిగా బజ్జున్న తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు క్లీన్ మై హౌస్. ఇంకా ఊడ్చి అయిపోయింది కాబట్టి ఇంకా బాగా తొడవడమే బ్యాలెన్స్. ఇంకా ఆ పని కంప్లీట్ చేశాక నేను ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాను. ఈ లోపలే చూస్తే కేదార్ కూడా నిద్ర లేసేసున్నాడు. ఇంకేముంది, కేదార్తో ఆట పాట ఇంకా వాడిని ఎంటర్టైన్ చేయడానికే నాకు ఫుల్ ఎనర్జీ సరిపోతుంది. కేదార్తో నేను ఇక్కడ ఆడే లోపల మా ఫాదర్ వచ్చేసి వాడి కోసం నీళ్లు కాంచేస్తారు. అండ్ నౌ ఇట్స్ బాత్ టైమ్. ఆ తర్వాత ఎవ్రీ 20 to 30 minutes గ్యాప్లో వచ్చేసి నేను కేదార్కి 10 dropper వచ్చేసి ORS పోస్తుంటాను. సో వాడు ఫుల్లీ హైడ్రేటెడ్గా ఉంటాడు. ఇంకా 4 days నుంచి ప్రాపర్ రెస్ట్ లేదు కదా, అందుకు అమ్మ నాకు హెయిర్కి ఆయిల్ పెట్టిస్తుంది. ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయింది. బట్ ప్రాబ్లం ఏమైందంటే అమ్మా నాన్న తిన్న తర్వాత కేదారు మా అమ్మ నాన్న దగ్గర ఉంటాడు. బట్ ఈరోజు ఎందుకో చాలా ఏడ్చేశాడు, గోల చేసేసాడు. సో అందుకే నేను తింటూ నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. లంచ్ తర్వాత కేదార్ని పడుకోబెట్టేశాను ఫ్రెండ్స్. అండ్ నేను గబ్బా స్నానానికి వెళ్ళిపోయాను. కంప్లీట్లీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఐ డిడ్ మై స్కిన్ కేర్ రొటీన్. ప్రాపర్గా ఫేస్కి బాడీకి మాయిశ్చరైజింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. రొటీన్ కంప్లీట్ చేసుకున్నాక ఐ వెంట్ టు స్లీప్. ఐ వాజ్ సో టైర్డ్. నిద్ర లేవగానే కేదార్ వాజ్ రియలీ ఎనర్జెటిక్ అండ్ వాడిని బాగా రెడీ చేసుకొని మేము సాయంత్రం అలా గార్డెన్లో వాక్కి వెళ్ళిపోయాము.
అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో వచ్చేసి నేను ఇంట్లోనే క్రిస్పీ బోండాలు చేశాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. కేదార్ కూడా ఇప్పుడు చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాడు. కేదార్కి డిసెంట్రీ అయినప్పటి నుంచి మేమందరం చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయాం ఫ్రెండ్స్. అసలు నిద్ర పోవాలన్నా నిద్ర పట్టేదే కాదు. బట్ గాడ్ గ్రేస్ అండ్ థ్యాంక్స్ టు దట్ డాక్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ హైజీన్ కేర్ తీసుకోవడం వల్ల ఎవ్రీథింగ్ ఈస్ మచ్ బెటర్ నౌ. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.